అందరికీ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదాలు. మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ ప్రభావితులు భాగం 74. మన కళ్ళు చూడగలవు, కళ్ళు మాత్రమే చూడగలవు. మన చెవులు వినగలవు, చెవులు మాత్రమే వినగలవు. మన నోరు మాట్లాడగలదు, నోరు మాత్రమే మాట్లాడగలదు. మన మెదడు ఆలోచించగలదు, మెదడు మాత్రమే ఆలోచించగలదు. అయితే కొందరుంటారు, వారు కళ్ళతోనే చూడరు, చెవులతోనే వినరు, నోటితోనే మాట్లాడరు, మెదడుతోనే ఆలోచించరు. వారి హృదయం చూస్తుంది పరుల కష్టాలను, వారి హృదయం వింటుంది పరుల వేదనను, వారి హృదయం మాట్లాడుతుంది దుఃఖంలో ఉన్న వారిని ఓదారుస్తూ. వారి హృదయం ఆలోచించగలదు ఆర్తులను ఆదుకోవటం ఎలా అని. ఇలా హృదయగత జీవులలో వచ్చే మొదటి వ్యక్తి సోదరుడు శ్రీ ఏకా రాజేశ్వరరావు గారు. అమ్మకు హృదయంలో గుడి కట్టారు. అమ్మ బిడ్డలను ఆదుకోనగలరు, హృదయంలో అర్చనలు చేయగలరు, అమ్మ సంస్థల అభివృద్ధికి కంకణం కట్టుకోనగలరు. గుండెలలో గుడిగట్టానమ్మా, గుడిలో నీవే ఉండాలమ్మా, గుడిలోని బొమ్మవు కాక గడి గడియకు పలుకుతూ ఉండాలమ్మా. నన్ను గావవే తల్లి, జన్మలెన్నైనాను నీ పాదములపైన శిరము నేనుంచాలి నిన్ను మరవకుండా. అమ్మ ప్రార్థనలోనే ఆయన హృదయ వైశాల్యం అవగతమవుతుంది. గుండెలలో గుడి కట్టాను అంటున్నాడు. గుడి కట్టాలంటే స్థలశుద్ధి జరగద్దు. అందుకే ఆయన హృదయానికి అన్ని విద్యలు వచ్చు. అమ్మపై ఆయన భక్తి అనన్యం. ఒక సందర్భంలో వారితో వారు శ్రీమాత పబ్లికేషన్ నడిపి అమ్మపై గ్రంథాలు శ్రీ చరణవైభవం, వాత్సల్యగంగా ప్రచురించారు. జిల్లెలమూడి అమ్మ అన్నాను. ఆయన వెంటనే ఖండించారు. అమ్మ అంటే అమ్మే, జిల్లెలమూడి అమ్మ అనక్కర్లేదు అన్నాడు. అంత ఏకోన్ముఖమైన భక్తి. పక్కచూపులు లేవు, సందేహాలకు స్థానమూ లేదు. ఆయన గుంటూరులో ఉన్నా, అమ్మ సమక్షంలో ఉన్నా, అమ్మ పరోక్షంలో ఉన్నా, పరోక్షం నా భావనే, అమ్మకు పరోక్షం లేదని రాజేశ్వరరావు అన్నయ్య ప్రగాఢ విశ్వాసం. నిరంతరం అమ్మ ధ్యాసే. అమ్మ సంస్థలకు ఎలా ఉపయోగపడాలనే తాపత్రయమే. వారి ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అమ్మ బిడ్డలతో, అమ్మ చింతనలతో ఆనంద చిందులు వేస్తూ ఉండేది. అమ్మ పాటల సాధనలతో, గానంతో భక్తిభావం పరవళ్ళు తొక్కుతూ ఉండేది. స్వరాభిషేకాలతో నిరంతరం అభిషేకం. అమ్మకు క్షణక్షణం అక్షరార్చనలు. భగవంతుని అనేక విధాల ఉపాసించటం ఆస్తిక లోకానికి తెలిసిన సంగతే. కానీ అమ్మ బిడ్డల అనుబంధం భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడే అన్ని రకాల ఉపాసన మార్గాలలో అత్యుత్తమము, అపూర్వము అని రాజేశ్వరరావు అన్నయ్య గారి భావన. అనేక సంగీత సాహిత్య ప్రక్రియలను అమ్మకు నివేదించి లోకానికి అందించే నా తపనకు ఆకృతి కలిగించవలసిందిగా పరాశక్తి అయిన అమ్మ పాదాలు పట్టి పదే పదే ప్రార్థిస్తున్నాను. ఇది అన్నయ్య అమ్మకు చేసుకునే విన్నపం. సుఖాలు ఇమ్మనలేదు, దుఃఖాలు కూడా అమ్మ ప్రసాదమే అన్న భావన కలిగించమని తప్ప. సంపదలు ఆశించలేదు, సహృదయుల స్పందనలు తప్ప. అధికారాలు కోరనూ లేదు, ఆత్మీయుల ఆప్యాయతలు తప్ప. రామకృష్ణ అన్నయ్య తన వాత్సల్యగంగ పీఠికలో ఇలా రాసుకున్నాడు. అమ్మ ఏ చర్య వెనుక ఏ ప్రణాళిక ఉన్నదో ఎవరు విశ్లేషించగలరు? పాటలను శృతిలయబద్ధంగా చేయగలవాడు శ్రీ ఏకా రాజేశ్వరరావు. విద్యాపరిషత్ నిర్వహణలో అతనితో గల పరిచయం స్నేహమై అచిరకాలంలోనే అది సాంద్రమైంది. పాటలు అతడికి చూపించాను. రాగతాళాలనే రెక్కలు తొడిగి ఆకాశంలో ఎగరవేశాడు అని తన కృతజ్ఞతలు తెలియచేశాడు. ఏకా రాజేశ్వరరావు అన్నయ్య గుంటూరులో సంపన్న కుటుంబానికి చెందినవాడు. గుంటూరులో గల ఏకా దండయ్య పంతులు గారి సత్రం గురించి వినే ఉంటారు.
సోదరుడు ఏకా పుండరీకాక్షయ్య గారు మాజీ సైనికాధికారి. అమ్మ భక్తుడు, అమ్మ సేవలో మమేకమైనవాడు. తానేగాక జిల్లెళ్ళమూడులో నుంచి యువ బృందాన్ని తన మాటలతో ఉత్తేజపరిచి నిరంతరం అమ్మ సేవలో వారిని నడిపి తాను నాయకత్వం వహించి బాస్గా పిలువబడ్డారు. అమ్మ చేత కూడా బాస్ అని పిలువబడ్డ భాగ్యశాలి. వారి పిల్లలందరూ అమ్మ భక్తులే. పెద్ద కొడుకు ఏకా అంజనాత్రేయ అమ్మతో వాత్సల్యపూరిత భక్తి నెరపినవాడు. అందరూ మహానుభావులే. రాజేశ్వరరావు గారు ధర్మపత్ని, సోదరి ఏకా జయశ్రీ గారు భర్తకు తీసిపోని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో పాటలు అమ్మపై రచించారు. పిల్లలు తల్లిదండ్రుల బాటే. తన ఊపిరి వదిలాడు కానీ అమ్మ సంస్థల నడకలో లయే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకొని ఉంటాడు. అమ్మ సంస్థల సజావు నడకే ఆయన గుండె చప్పుడు చేసుకొని ఉంటాడు. తన గానకళతో ఎక్కడ ఉన్నా అమ్మ పాదాలకు పాటల పారాని పెడుతూనే ఉంటాడు. కొడుకుల రూపంలోనూ అమ్మ ధ్యాసే. అమ్మ ధ్యానం అమ్మ సేవలో కొనసాగుతూనే ఉన్నది. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. స్వస్తి. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.